ఇర్మియా గ్రంథం 33:14 చూద్దాం. నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆయన మంచి మాట చెప్తే ఆ మాట నెరవేర్చే దినాలు వస్తాయంట. అంటే దేవుడు మంచి మాటలు బైబిల్లో చెప్పాడా? చెప్పాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నీ ప్రతి అవసరము నేను నీకు వచ్చేదను, సమాధానం నేను నీకు దయచేస్తాను, జ్ఞానమును బుద్ధిని నీకు దయచేస్తాను, దీర్ఘాయుష్మంతుడుగా చేస్తాను, నీ పాదంలో రాయి తేలకుండా నా దూతలను నీకు నేను విడిపించి గొప్ప చేసేదను. ఎన్నో వాగ్దానాలు రోజు చూస్తున్నాగా. ఆయన చెప్పిన మంచి మాటలు ప్రతిరోజు కృపావార్తగా తీసుకుని మనం చదువుతున్నాం, వాగ్దానాలు ఎత్తి ప్రార్థిస్తున్నాం. లార్డ్, యూ ప్రామిస్ దట్ యూ విల్ ఫుల్ఫిల్ ఇన్ మై లైఫ్. నువ్వు చెప్పిన మంచి మాట నెరవేర్చేటువంటి ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది నా జీవితంలో జరగాలి అని ప్రార్థిస్తుండగా దేవుడు తన కార్యాన్ని మీ పట్ల, మీ కుటుంబం పట్ల నెరవేర్చునుగాక. ఆయన ఏ మాటలు అయితే పలికాడో, ఏ మంచి వాగ్దానాలు అయితే ఇచ్చాడో, ఆ వాగ్దానాలు ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు ఆ మంచి దినాలు కూడా ప్రభు మీకు దయచేయునుగాక. మరి దినములు చెడ్డవని ఉంది కదా, మరి చెడ్డ దినాలని ఎలా మంచిగా మారుతాయి? దేవుని యందు భయభక్తి కలిగిన ప్రజలారా, దినములు చెడ్డవైనా నీవు ప్రార్థించేది మంచి దేవునికి. ఆయన చెడ్డ దినాన్ని కూడా ఎలా మార్చగలడు? నీకు మంచి దినంగా మార్చగలడు. కనుక దినాలు చెడ్డవు కదా, ఇక ప్రార్థన చేయడం మానే. మళ్ళా ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. దేవుడు పలికిన మంచి దినాలు రావాలని ప్రార్థన చేయండి. అబ్రహాం విషయంలో దేవుడు పలికాడు. ఏమని పలికాడు అబ్రహాం విషయంలో? వచ్చే సంవత్సరానికి మీదటికి నీ చేతుల్లో బిడ్డ ఉంటాడని. అబ్రహాం నమ్మాడు, సారా నమ్మలేకపోయింది. ఎందుకంటే అసాధ్యం కదా, ఎలా సాధ్యం అవుతుంది? అనాథ బిడ్డను పెంచుకుంటామేమో అంటే, లేదు, నీ నుండే నేను ఒక బిడ్డను నీకు అనుగ్రహించబోతున్నా అన్నాడు. మరి దేవుడు పలికిన మంచి మాట అబ్రహాం జీవితంలో వచ్చిందా? నెరవేరింది. దేవుడు ఏదైతే పలికాడో ఆదికాండం 18 14, 15, 16 వచనాల్లో యెహోవాకు అసాధ్యమైందంటే ఏదైనా కలదా? సారా డేరా వెనకుండి నవ్విందట, నవ్వుకుంది. ఆమె నవ్విన నవ్వు కూడా డేరా యువతలు నిలబడిన ప్రభు కనబడిందా? నీ మనసులో నువ్వు నవ్వుకున్నా కూడా దేవునికి కనిపిస్తుంది. కాబట్టి ఈ వాగ్దానాలు నా పట్ల నెరవేరుతాయా అని నవ్వుకోవద్దు. దేవా, ఈ వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థన చేయండి. అవిశ్వాసాన్ని అడిగండి, విశ్వాసాన్ని పెంచుకోండి, భక్తిని పెంచుకోండి, నమ్మిక కలిగి ఉండండి. ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు అనే ఈ కీర్తన పాడుకుందాం విశ్వాసంతో పాటు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా. I will fulfill the gracious promise I made for you. నీ కొరకు నేను పలికిన ఆ మంచి వాగ్దానం నెరవేర్చబోతున్నాను. మరి దేవుడైన ప్రభు యోసేపు విషయంలో పలికాడు, ఒక దర్శనాల ద్వారా దేవుడు చూపించాడు. అది నెరవేరిందా? యోసేపు విషయంలో 14 సంవత్సరాల తర్వాత నెరవేరింది. దేవుడు పలికిన మంచి మాట నెరవేర్చడానికి కొద్ది రోజులు పట్టిన దేవుడు ఖచ్చితంగా నెరవేర్చాడు. మోషే విషయంలో దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు వాడుకున్నాడా? మంచి దినం వచ్చిందా? ఆయన పలికిన మంచి దినం వచ్చేసింది. ఐగుప్తు నుండి ఇజ్రాయిల్ కనాను దేశం వరకు ఇజ్రాయిల్ని తీసుకెళ్తాన్నాడు. దేవుడు పలికిన మంచి దినం వచ్చిందంటారా? వారిని ఐగుప్తు నుండి విడిపించాడు, కనానుకు చేర్చాడు. యెహోషువ కాలంలో అందరూ కూడా కనానులో ప్రవేశించారు. దేవుడు పలికిన మంచి దినాలు. కానీ ఆ మంచి దినాలు నెరవేర్చబడడానికి మధ్యలో గ్యాప్ ఉందా? గ్యాప్ ఉంది. ఈరోజు దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థించి విశ్వాసంతో మొరపెడుతుండగా మంచి దినాలు వచ్చునుగాక. ఏ మంచి దినాలు? దేవుడు పలికిన మాటలు మీ జీవితంలో నెరవేర్చబడే మంచి రోజులు వచ్చునుగాక.
హన్నా విషయంలో సంతానం లేనప్పుడు ఆమె అడిగింది, ప్రార్థన చేసింది. దైవజనుడిలోని దేవుడు మాట్లాడాడు, నువ్వు యెహోవా యొద్ద ఏదైతే మనవి చేసుకున్నావో దేవుని దగ్గర నువ్వు అడిగింది, నీకు అది దక్కునుగాక, నీకు అది దొరుకునుగాక అన్నాడు. దొరికిందా? ఆ రోజు రానే వచ్చింది, అద్భుతం జరిగింది. యాకోబు విషయంలో దేవుడు అద్భుతం చేశాడు. ఈరోజు ఉద్యోగం లేదని, వ్యాపారం లేదని, కుటుంబాన్ని పోషించుకోలేవని, లేదా నీకున్న సమస్యలను బయటపడాలని ఏదో విషయం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? దేవుడు పలికిన మంచి మాటలు విడుదలిస్తా అన్నాడు. దేవుడు స్వస్థపరుస్తా అన్నాడు, ఆశీర్వదిస్తా అన్నాడు, నీ దరిద్రత తొలగిస్తా అన్నాడు. ఆ ఆశీర్వాదపు మాటలు మీ పట్ల నెరవేరును గాక. మీరు మీ పిల్లలు దీవించబడే రోజు వచ్చును గాక. యవనస్తులైతే మీకు మంచి భవిష్యత్ ప్రభు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నువ్వు పలికిన మంచి రోజులు నా జీవితంలో రావాలన్న వారు నమ్మి ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. మీరు చేసిన వాగ్దానము ఇర్మియా గ్రంథంలో మేము తీసుకొని ప్రార్థిస్తున్నాం. ఇదే వాగ్దానము నేడు ప్రార్థిస్తున్న నీ కుమార్తెలందరి జీవితాల్లో నెరవేరులాగున ఆశ్చర్యకార్యములు జరిగించేవాడు నీవే. నీకు సమస్తము సాధ్యమే, నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు. నువ్వు మాట తప్పని దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన. నీ నామములో ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఈ వాగ్దానం విని ప్రపంచంలో ఏ పరిస్థితుల్లో వారున్నా ఆ మేలంతటిని కూడా మీరు వారి మీదకి పంపబోతున్నారు. పరిశుద్ధ లేఖనాల్లో మీరు చెప్పిన అనేక మేలులు ఉన్నాయి తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే అన్నావు. మా రోగములను తొలగించేవాడు నీవే. నిన్ను అభివృద్ధి పరుస్తానని వాగ్దానం చేశావు. ఇగో ఈ వాక్యములు విని ప్రార్థిస్తున్న నీ బిడ్డలు ఎవరైతే అభివృద్ధి లేకుండా ఉన్నారో, ఆత్మీయంగా, ఆర్థికంగా, మరి అన్ని రంగాల్లో నీ ప్రజలు వర్ధిల్లులాగున నీ మేలులు వారికి దయచేయండి. వారి పిల్లలకు ఉపదేశం చేస్తానని వాగ్దానం చేశాం. మా పిల్లలకు మీరే ఉపదేశకులుగా ఉండి ఏ మార్గం ఎంచుకోవాలో, ఎలాంటి సబ్జెక్టులు ఎంచుకోవాలో, ఏ విధంగా చదివి సాధించాలో ఆ జ్ఞానాన్ని వారికి దయచేయండి. వారి బిడ్డల వివాహాల విషయాల్లో, యవనస్తులైతే వారి యొక్క భవిష్యత్తు విషయంలో కూడా, అది ఉద్యోగమైన, వివాహమైన, గర్భఫలమైన, విదేశాలు వెళ్ళి పనిచేసుకోవాలనుకున్న వారైనా, స్వదేశంలో పనిచేస్తున్న వారైనా, నీ ప్రజలు ఫలించాలని ఆశిస్తూ ఉన్నారు తండ్రి. మీరు ఏ మేలైతే పంపిస్తానని వాగ్దానం చేశారో ఆ మేలంతటిని మా మీదకు పంపబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. వారి ఉద్యోగము, ప్రమోషన్, ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మేలులు కలుగునుగాక. తండ్రి, మేము చేస్తున్న మా ప్రతి ప్రయత్నం కూడా ఈ దినం ఫలించలాగున నీ హస్తం మాకు తోడుగా ఉంచండి. మీ దూతలను మాకు తోడుగా పంపండి. మేము చేసే ప్రతి పని అది నీ చిత్తానుసారంగా అయితే అది తప్పక ఫలిస్తుందని మేము నమ్ముచున్నాం. నీ చిత్తము కానిదైతే అది మాకు దూరం చేయండి. మీ చిత్తమైన ప్రతి పని కూడా నూరంతలుగా ఫలించులాగున సహాయం దయచేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి ఒక్కరికి నేర్పండి. ఈరోజు ఎవరైతే ఆరోగ్య విషయంలో బలహీనులై ఉన్నారో, దుర్బలులుగా ఉన్నారో, రోగ పడకల మీద ఉన్నారో, దోస్ ఆర్ ఇన్ డేంజరస్ కండిషన్, దోస్ ఆర్ ఇన్ ట్రబుల్, లార్డ్ ఐ ప్రే ఫర్ దెమ్. వారి జీవితాల్లో ఉన్న శ్రమ, కష్టము, బాధ, వ్యాధి, రోగం నుండి వారు బయటపడుదురుగాక యేసునామములో. ఇటు వారందరికీ విడుదల వచ్చునుగాక. సమాధానకర్త, మీ సహాయం మాకు దయచేయండి. మా రాకపోకల్లో మీ దూతలను మాకు తోడుగా పంపండి. ఎలాంటి ప్రమాదాల్లో పడిపోకుండా కాపాడండి. ఎలాంటి చిక్కుల్లో పడకుండా తప్పించండి. సాతాను బంధకాల్లో కానీ, వ్యాధి రోగ బలహీనతల్లో కానీ, ఆర్థిక ఇబ్బందుల్లో కానీ, శత్రువుల వల్ల కానీ, బంధకాల్లో, ఇబ్బందుల్లో, భయంతో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల వచ్చునుగాక. నీ రాకడికి సిద్ధపడే కృపనిమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామని కనపరుస్తూ మీరు ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33 వచనం. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాకిరీటం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రే ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. మీ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులను మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3,
ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.